స్కిన్ బ్యూటీ ఇష్యూస్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ క్లినిక్స్ ఉన్న అడ్వాన్స్డ్ గ్లో స్కిన్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. SMA అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక దీనగాథ తెలుగు రాష్ట్రాల్లో వారినే కాదు దేశ విదేశాల్లో వారిని కూడా కదిలిస్తోంది. ఆ పాప ప్రాణాలతో బయటపడాలంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేయించాల్సి ఉంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి తమ బిడ్డను రక్షించాలి అని పునర్విక తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు జూమ్ లైన్ లో రెడీగా ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ బృందారెడ్డి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే బృంద గారు. నమస్తే అండి. బృంద గారు, అసలు ఈ పాప గురించి మీరు కూడా చూసి ఉంటారు. ఆ పాపకు వచ్చిన SMA అనే అరుదైన వ్యాధి ఏంటి, దాని గురించి చెప్పండి. SMA అంటే స్పైనల్ మస్క్యులర్ ఎట్రోఫీ అండి. ఇది మోస్ట్ కామన్ జెనెటిక్ డిజార్డర్. ఇట్ అఫెక్ట్ స్పైనల్ కార్డ్ అన్నమాట. సో ఇది ఏంటంటే ఆటోజోమల్ రెసెసివ్. సో పేరెంట్స్ యాక్చువల్లీ క్యారియర్స్ గా ఉంటారు. వీళ్ళ ఫాల్టీ జీన్ బేబీస్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు బేబీస్ ఎఫెక్ట్ అవుతారు. SMN1 జీన్ అనే మ్యూటేషన్ అవుతుంది క్రోమోజోమ్ 5 లో. మన అందరికి నార్మల్ గా SMN1 అండ్ SMN2 అనే జీన్స్ ఉంటాయి. ఇవి SMN అనే ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్రోటీన్ ఏంటంటే మనకి మోటార్ న్యూరాన్స్ కి ఇంపార్టెంట్. అండ్ మోటార్ న్యూరాన్స్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్, మజిల్ కనెక్షన్ అండ్ ఫంక్షన్ కి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ప్రోటీన్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవడం వల్ల మజిల్స్ వీక్ అవుతాయి. సో మెయిన్ రీజన్ దీని వల్ల రెస్పిరేటరీ వీక్నెస్, రెస్పిరేషన్ ఎఫెక్ట్ అవ్వడము, ఫీడింగ్ అండ్ స్వాలోయింగ్ డిఫికల్టీ అంటే నమలడం, మింగడం ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది క్లినికల్ గా 0 నుంచి 4 టైప్స్ క్లాసిఫికేషన్ ఉందన్నమాట. 0 ఏంటంటే ప్రీనేటల్, వీళ్ళ లైఫ్ స్పాన్ లెస్ దాన్ 6 months ఉంటుంది. ఇన్ యూట్రో అంటే కడుపులో ఉన్నప్పుడే ఐడెంటిఫై చేయడానికి ఫ్యూ సైన్స్ ఉంటాయి. ఏంటంటే డిక్రీస్డ్ ఫీటల్ మూవ్మెంట్స్ అంటాం, పాలీహైడ్రామ్నియోస్ అంటాం, హిప్ డిస్లొకేషన్ అనేది ఉంటుంది, అండ్ వీక్ ఉంటుంది, హైపోటోనియా ఉంటుంది. అండ్ 1, 2, 3, 4 లో 3 and 4 కి నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది. 1 కి లెస్ దాన్ 2 years వరకు ఉంటుంది. 2 కి సెకండ్ లేదా థర్డ్ డికేడ్ వరకు ఉంటుంది, అంటే 20-30 years వరకు ఉంటుంది. 0 and 1 ఏమో మోస్ట్ సివియర్ ఫార్మ్. కాకపోతే 0 టైప్ వాళ్ళు కడుపులో ఉండగానే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ 1 వచ్చేసి లెస్ దాన్ 2 years ఉంటుంది. వీళ్ళకి ఏం సిమ్టమ్స్ ఏముంటాయి అంటే రెస్పిరేషన్ ప్రాబ్లం ఉంటుంది. మనకి రెస్పిరేషన్ కి కూడా మజిల్స్ అవసరం ఉంటుంది బాడీలో, ఎస్పెషల్లీ ఇంటర్కోస్టల్ మజిల్స్ రిబ్స్ దగ్గర అండ్ డయాఫ్రమ్ మజిల్స్ ఉంటుంది. అండ్ వీళ్ళలో లంగ్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఎప్పుడు బ్రీదింగ్ డిఫికల్టీ అనేది ఉంటుంది, మింగడానికి ఇబ్బంది ఉంటుంది. దీని వల్ల రెగ్యులర్ గా ఆస్పిరేషన్ నిమోనియా అని అంటాం. ఇదే వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ రీజన్ ఫర్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ. అంటే ఈ బేబీస్ చనిపోవడానికి ఇది వన్ ఆఫ్ ద కామనెస్ట్ రీజన్స్ అన్నమాట. ఇది కాకుండా టంగ్ ఫెసిక్యులేషన్స్ అంటాం, జర్కీ మూవ్మెంట్స్ ఉంటాయి, హైపోటోనియా ఉంటుంది, ఫ్రాగ్ లైక్ పొజిషన్ అంటాం, గ్లోబల్ ఎయిర్ రిఫ్లెక్సియా అనేది ఉంటుంది. వీళ్ళకి రిఫ్లెక్సెస్ అంటే న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ లో రిఫ్లెక్సెస్ కూడా ఉండవన్నమాట. ఇవన్నీ రీజన్స్ వల్ల వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఏంటి అంటే మల్టీ డిసిప్లినరీ ఉంటుంది అనమాట. మెయిన్ గా వీళ్ళకి రెస్పిరేటరీ సపోర్ట్ లైఫ్ లాంగ్ అవసరం ఉంటుంది. అండ్ వీళ్ళకి ఫీడింగ్, న్యూట్రిషన్ హెల్ప్ కూడా అవసరం ఉంటుంది. ఆర్థోపెడిక్ కేర్ అవసరం ఉంటుంది. ఇమ్యునైజేషన్స్ ఏజ్ అప్రోప్రియేట్ గా వీళ్ళ కండిషన్స్ బట్టి ఇవ్వాలి. అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా రీసెంట్ గా FDA 3 మెడిసిన్స్ ని అప్రూవ్ చేసింది. జోల్జెన్స్మా అనేది 2019 మేలో అప్రూవ్ చేసిందండి FDA. ఇది ఏంటంటే జీన్ ఎన్హాన్సింగ్ థెరపీ అన్నమాట. SMN1 జీన్ అనే ఏ ప్రోటీన్ అయితే SMN ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదో దాని ఫంక్షన్ ఇది చేస్తుంది. ఇది 1 time ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్స్ అన్ని క్రోర్స్ లో ఉంటాయి. సో అఫోర్డబిలిటీ అనేది మేజర్ కన్సర్న్. ఇది కాకుండా ఓరల్ ట్రీట్మెంట్ అండ్ ఇంట్రాథికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవేమో మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అవసరం ఉంటుంది, అంటే మల్టిపుల్ సిట్టింగ్స్ లాగా అవసరం. ఏదైతే జోల్జెన్స్మా అనేది ఉందో అది సింగిల్ ట్రీట్మెంట్ లో అయిపోతుంది. దీనికి డెఫినెట్లీ బేబీస్ లో ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది. దీంట్లో స్టడీస్ ఉన్నాయి. కాకపోతే అఫోర్డబిలిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ ఉంది. కొన్ని కంట్రీస్ లో ఏంటంటే చెప్పండి. కొన్ని కంట్రీస్ లో న్యూ బోర్న్ స్క్రీనింగ్ లో ఐడెంటిఫై అయినప్పుడు గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది ఫైనాన్షియల్ గా ట్రీట్మెంట్ కి. ఆర్ కొన్ని కంట్రీస్ లో గవర్నమెంట్ అండ్ ఫార్మా కంపెనీస్ నెగోసియేషన్స్ తో సబ్సిడైజ్ కాస్ట్ లో అవైలబుల్ ఉంటుంది. డాక్టర్ గారు, పునర్విక పుట్టినప్పుడు బాగానే ఉంది. ఆ తర్వాతే ఈ వ్యాధి లక్షణాలు అనేవి బయటపడడం ప్రారంభించాయి. అంటే ఏ ఏజ్ లో ఈ వ్యాధి బయటకు వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది? ఇందాక నేను చెప్పినట్టుగా 0 టైప్ అనేది కడుపులో ఉన్నప్పుడే తెలిసిపోతుంది. 1 టైప్ అనేది అంటిల్ 2 years వరకు వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది. ఫస్ట్ సైన్ ఏంటంటే నెక్ హోల్డింగ్. మనకి నార్మల్ గా నెక్ హోల్డింగ్ అనేది 3 months కి అప్రాక్సిమేట్ గా వస్తుంది. ఈ బేబీస్ కి రాదనమాట. అండ్ ఈ బేబీస్ కూర్చోవడం, నిలబడడం, నడవడం ఇవన్నీ ఏమీ సరిగా చేయలేరు. సపోర్ట్ ఇచ్చినా చేయలేరు, ఎందుకంటే మజిల్ వీక్నెస్. సో మెల్లిమెల్లిగా తెలుస్తుంది బేబీస్ కి. పునర్విక ఇప్పుడు ఈ SMA నుంచి బయటపడాలి అంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేయించాలి అంటున్నారు.
అసలు 16 కోట్లు ఏంటి ఒక ఇంజెక్షన్ ఖరీదు? ఇది జీన్ థెరపీ కాబట్టి వీటికి ఏ ఫార్మా కంపెనీ అయినా R&D కాస్ట్ అండ్ ట్రయల్ కాస్ట్స్ ఉంటాయి. అండ్ ఇవి స్మాల్ బ్యాచెస్ లో ప్రొడ్యూస్ అవుతాయి. వెరీ ఫ్యూ పీపుల్ కి ఈ కండిషన్స్ ఉంటాయి కాబట్టి స్మాల్ బ్యాచెస్ లో ఉంటాయి. అండ్ వన్ టైం ట్రీట్మెంట్ ఉంటుంది. సో వీటి కాస్ట్ అలా ఉంటుంది. అండ్ ఇండియాకి GST కాస్ట్ అవన్నీ కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి కేసెస్ లో పేరెంట్స్ క్యారియర్స్ గా ఉంటారు అని ఇందాక మీరు చెప్పారు. మరి ఇటు చూసినప్పుడు పునర్విక పేరెంట్స్ ఇద్దరు చాలా హెల్దీగా ఉన్నారు, ఎలాంటి జెనెటికల్ డిసీజెస్ కూడా వారికి లేవు, కానీ ఈ పాపకి ఎందుకు వచ్చింది? క్యారియర్స్ గా ఉన్నప్పుడు ఇవన్నీ బయటపడవండి. ఫాల్టీ జీన్ వాళ్ళు క్యారీ చేస్తారు. బేబీస్ కి అది ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళ SMN1 అనే జీన్ మ్యూటేషన్ అయినప్పుడు బేబీస్ లో వస్తుంది. ఇది ఆటోజోమల్ రెసెసివ్ టైప్ అన్నమాట. పునర్వికను కాపాడడానికి ఇప్పుడు అందరూ ముందుకొస్తున్నారు, విరాళాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే 16 కోట్ల రూపాయలు అసలు మనం గ్యాదర్ చేయడం, డొనేషన్స్ రూపంలో రావడం అనేది చిన్న విషయం కాదు కదా. ఎలా ఈ పాపను రక్షించుకోవాలి? ఇది డెఫినెట్లీ ఆ ట్రీట్మెంట్ ఇప్పగలిగితే ఆ బేబీ క్రైటీరియా కూడా మ్యాచ్ అవ్వాలండి. బిలో 2 years ఉన్నప్పుడే చేయాలి. అండ్ కొన్ని క్రైటీరియా ఉంటాయి, అవన్నీ మ్యాచ్ అవుతేనే మనం మనీ ఆ టైంకి రెడీ ఉన్నప్పుడు ఆ క్రైటీరియా మ్యాచ్ అయితేనే చేస్తారు. SMA1 కి ఆ క్రైటీరియా యూజువలీ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ గా హెల్ప్ ఉంటే వీ కెన్ గో అహెడ్ వన్స్ ద క్రైటీరియా మ్యాచెస్. ఇప్పుడు ఈ పాపకు వేయాల్సిన ఇంజెక్షన్ అనేది అమెరికాలో తయారవుతుంది అంటారు, మరి ఇండియాకి వస్తుందా? డబ్బుంటే సరిపోతుందా? ఇది మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉంటుందండి. ఫస్ట్ బేబీ కండిషన్ చూసి, ఇప్పుడు ఈ టైంలో బేబీ కండిషన్ ఇలా ఉంది, మనీ అంతా వాళ్ళు రెడీ అయ్యాక ఆ టైంలో బేబీ కండిషన్ చూసి బేబీ క్రైటీరియా మ్యాచ్ అయితేనే అప్పుడు ముందుకెళ్ళగలుగుతారు. పునర్వికకు ఇప్పుడు SMA వచ్చింది, ఆ తర్వాత పుట్టే పిల్లలకు కూడా ఆ కుటుంబంలో వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. బికాస్ పేరెంట్స్ క్యారియర్స్ గా ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. జెనెటిక్ ప్రాబ్లం కాబట్టి ఉంటుంది. మేల్స్ అండ్ ఫీమేల్స్ కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటుంది. పిల్లలకు ఇలాంటి జెనెటికల్ డిసీజెస్ రాకుండా పేరెంట్స్ ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? మేనరికం పెళ్లిలో ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుందండి. బట్ అన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ మేనరికం ప్రాబ్లం అనే కాదు. కొన్నిసార్లు ఇప్పుడు పేరెంట్స్ క్యారియర్ జీన్స్ వల్ల, డిఫెక్ట్ జీన్స్ వల్ల కూడా అలా అవుతుంది. మేనరికం పెళ్లిలు తగ్గిస్తే చాలా వరకు బర్త్ లో వచ్చే జెనెటిక్ డిఫెక్ట్స్ తగ్గిపోతాయండి. అంటే రక్త సంబంధాల్లో పెళ్లి చేసుకోవడం వల్ల ఇలాంటి జెనెటికల్ సమస్యలు వస్తాయంటారా? ఇంకా చాలా కండిషన్స్ కూడా ఉంటాయి జెనెటిక్ ప్రాబ్లమ్స్ బై బర్త్ వచ్చేవి, మేనరికల్ పెళ్లిల వల్ల వస్తాయి. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు స్కానింగ్స్ లో కడుపులో ఉన్నప్పుడే కొన్ని వ్యాధులను తెలుసుకునే అవకాశం ఉంటుంది అని. పునర్విక విషయంలో అలా జరగలేదా? అది మనం చెప్పలేమండి. ఆ ఫీటల్ స్కాన్ రిపోర్ట్స్ ఉంటే గనక మాట్లాడగలుగుతాము. డిక్రీజ్డ్ ఫీటల్ మూవ్మెంట్స్ అనేది ఉంటుంది, పాలీహైడ్రామ్నియోస్ అనేది ఉంటుంది. ఇది స్పెసిఫిక్ గా ఈ కండిషన్ కి కాకుండా కొన్ని వేరే కండిషన్స్ లో కూడా ఉంటాయి. అప్పుడు ఆ బేబీకి తగిన ఇన్వెస్టిగేషన్స్, మదర్ కి బేబీకి తగిన టైంలో తగిన ఇన్వెస్టిగేషన్స్ అయినాయా, వాళ్ళు ఆ చెకప్స్ కి వెళ్ళారా, మనకు ఆ డేటా ఏమీ లేదు కాబట్టి వీ కెనాట్ కమెంట్ అబౌట్ ఇట్. SMA వంటి జెనెటికల్ డిసీజెస్ తో బాధపడుతున్న వారికి ఇంకా చావే శరణ్యమా? ఎలాంటి చికిత్సలు ఉండవా? అంటే ఈ ఇంజెక్షన్ తప్ప? ఇది కాకుండా ఇంకో 2 మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఓరల్, ఒకటి ఇంట్రాథీకల్ అండి. అవి కూడా జీన్ థెరపీసే. అది SMN type 2 దానికి టార్గెట్ చేస్తుంది. ఇది SMN1 జీన్ ఏదైతే ఫంక్షన్ చేయాలో ఆ పని ఇది చేస్తుంది, జోల్జెన్స్మాబ్ అనేది. డాక్టర్ గారు, మన వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది, అయినా సరే ఎందుకు ఇలాంటి డిసీజెస్ కి ఇంకా మనం కావాల్సిన మందుల్ని కనిపెట్టలేకపోతున్నాం? సైన్స్ స్టిల్ ఇవాల్వింగ్ అండి. చాలా వరకు మనం ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అండ్ అలాగే ట్రీట్మెంట్ లేనివి కూడా చాలా ఉన్నాయి. డాక్టర్ గారు, ఇక ముందు ఇలాంటి పిల్లలకు ఇలాంటి జెనెటికల్ వ్యాధులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇది జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి రేర్ కండిషన్స్, బట్ అందులో ఇది కామన్ అన్నమాట. ఈ స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయ్యే ఈ SMA అనేది మోస్ట్ కామన్ జెనెటిక్ డిజార్డర్ అన్నమాట. సో పేరెంట్స్ అనేది పెళ్లి అప్పుడైనా కానీ తర్వాత అయినా కానీ జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకుంటే కొంతవరకు వాళ్ళకు జెనెటిక్ కౌన్సిలింగ్ అవసరమైన వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఎఫెక్ట్ అయ్యాక ముందుకెళ్లే కన్నా ముందే ప్రికాషనరీగా కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లో పేరెంట్స్ కపుల్స్ బిఫోర్ మ్యారేజ్ చాలా టెస్ట్ చేయించుకుంటారు. అలా ఇవన్నీ కూడా చేయించుకోవచ్చు ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు. డాక్టర్ గారు, మీరు ఒక పీడియాట్రిషియన్, మీ దగ్గరికి అనేక రకాలైన జబ్బులతో పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆటిజం అనేది కూడా ఎక్కువగా బయటపడుతుంది, దీనికి కారణం ఏంటి? ఆటిజం అనేది చాలా కాజెస్ ఉంటాయండి, బట్ కొన్ని మిత్స్ కూడా వచ్చినాయి. MMR వ్యాక్సిన్ అని సైంటిఫిక్ గా ఎవిడెన్స్ అయితే లేదు దానికి.
బేబీస్ ని ఇవాల్యుయేట్ చేస్తే గానీ మనం సరిగ్గా చెప్పలేము. కొన్నిసార్లు ఆ మిత్స్ వల్ల కూడా పేరెంట్స్ వ్యాక్సిన్స్ తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. సైంటిఫిక్ గా అయితే MMR వ్యాక్సిన్ వల్ల వస్తుందని ఎక్కడా ప్రూవెన్ లేదండి. ప్రస్తుతానికైతే ఇట్స్ నాట్ ప్రూవెన్. SMA వంటి జెనెటికల్ డిసీజెస్ బయటపడ్డ తర్వాత పిల్లలు ఎన్ని రోజుల వరకు బతికే అవకాశం ఉంటుంది? ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా క్లినికల్ క్లాసిఫికేషన్ లో 0 to 4 అని చెప్పాను కదా. 0 టైప్ లో less than 6 months కడుపులో ఉండగానే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఫ్యూ వీక్స్ టు less than 6 months ఉంటుంది. SMA టైప్ 1 లో less than 2 years. 2 years లోపే ఆ కాంప్లికేషన్స్ నేను ఇందాక చెప్పినట్టుగా ఆస్పిరేషన్ న్యూమోనియా అనే కాంప్లికేషనే వీళ్ళకి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అన్నమాట. అండ్ టైప్ 3 అండ్ 4 రిలేటివ్లీ బెటర్ ఉంటారు. వాళ్ళకి మెల్లిగా సిమ్టమ్స్ బయటపడతాయి, వెమ్మటే పడవు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళది బెటర్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది. టైప్ 2 లోనేమో సెకండ్ అండ్ థర్డ్ డికేడ్ అంటే 20-30 years వరకు. కానీ ఈచ్ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. దిస్ ఇస్ జస్ట్ క్లాసిఫికేషన్ బ్రాడర్. మొత్తం మీద ఈ పునర్విక ఇష్యూ అనేది అందరినీ కదిలిస్తోంది. ఆ పాప ప్రాణాపాయం నుంచి బయటపడాలని, ఆ తల్లిదండ్రులకు కడుపు కోత అనేది ఉండొద్దని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.